వెన్ డయాగ్రామ్స్ గురించి మనకి గ్రూప్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వితౌట్ వెన్ డయాగ్రామ్స్ ద క్వశ్చన్ విల్ నాట్ బి డిజైన్. సో వెన్ డయాగ్రామ్స్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి నిర్ధారించబడదు. సో వెన్ డయాగ్రామ్స్ యొక్క ఇంపార్టెంట్ చాలా మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ నుంచి మనకి 3 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో వెన్ డయాగ్రామ్స్ మన గ్రూప్ ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టేట్ పబ్లిక్ కమిషన్ వాళ్ళు నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్స్లోనైనా కూడా వెన్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉంటున్నాయి. సో దిస్ ఈస్ a diagram, this is another diagram, 2 diagrams. This circle belongs to maths, this circle belongs to English. Okay, 2 circles, there are 2 circles. This circle belongs to maths, this circle belongs to English. So in this there are 14, 9 and 13. So this diagram says ఈ డయాగ్రామ్ ఏం చెప్తుంది? ఈ సర్కిల్ మ్యాథ్స్కి రిలేటెడ్గా ఉంది, ఈ సర్కిల్ ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్మడిగా అటు మ్యాథ్స్ ఇటు ఇంగ్లీష్ బోత్ రీడింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రెండు కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు. ఓకే, సో వీటి మీద మనకి జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. చాలా కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. వాటిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు మనకి. ఫస్ట్ ప్రాబ్లం, దోస్ హూ ఆర్ రీడింగ్ మ్యాథ్స్ చదివేవారు ఎంతమంది? క్వశ్చన్ మార్క్. ఎంతమంది ఉన్నారు మ్యాథ్స్ చదివేవాళ్ళు? ఇక్కడ ఒక 40, ఇది మ్యాథ్స్ సర్కిల్, ఈ ప్యూర్ మ్యాథ్స్ సర్కిల్లో ఎవరెవరు ఉన్నారు? ఇది ఒక 9 ఉంది, ఇది ఒక 14 ఉంది. 14 ప్లస్ 9 ఎంతమంది? మొత్తం మనకి 23. The next question, only those who are reading maths, only అంటే మ్యాథ్స్ మాత్రమే చదివేవారు అంటే ఇవి పార్ట్ రాకూడదు, అంటే ఈ ఒక్క పార్ట్ మాత్రమే మనకి వస్తుంది, ఇది పార్ట్ మాత్రమే వస్తుంది. దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఓన్లీ మ్యాథ్స్. చదివేవాళ్ళు ఎంతమంది మనకి? 14. నెక్స్ట్, those who are reading English చదివేవారు ఎంతమంది ఉన్నారు? ఇది ఒక 14. ఇక్కడ ఈ ఇంగ్లీష్ సర్కిల్లో ఈ 9 అనేది కూడా వస్తుంది. సో అగైన్ 13 ప్లస్ 9 is equal to 22. The next problem, based on these diagrams, the questions will be like this.
సో ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దోస్ హు ఆర్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, దోస్ హు ఆర్ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ చదివేవారు అంటే ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏమంటున్నాను ఇక్కడ, రెండు చదివేవాళ్ళు అని అంటున్నారు. ఓన్లీ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ రెండు చదువుతున్నటువంటి వాళ్ళు కామన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 9 మంది. ఇది ఒక్కటి మాత్రం, ఈ 9 మంది మ్యాథ్స్ ఇంగ్లీష్ చదువుతూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ చదివేవారు. దోస్ హు ఆర్ రీడింగ్ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్, లెక్కలు లేదా ఇంగ్లీషు చదివేవారు ఎవరు లెక్కలు లేదా ఇంగ్లీష్ చదివేవారు అంటే మొత్తం వస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివేవాళ్ళు వీళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఈ 9 మందిలో కొంతమంది వీళ్ళు చదువుతున్నారు. ఇంగ్లీష్ 13 మంది వీళ్ళతో పాటు వీళ్ళు కూడా చదువుతున్నారు. కాబట్టి మనకి ఏమొస్తుంది? 14 + 13 + 9, 14 + 13 + 9. సో టోటల్గా మనకి వీళ్ళు ఇంతమంది వస్తున్నారు. అప్పుడు ఎంతమంది వీళ్ళు? 27 + 9 ఎంత? 27. 4 + 3 7, 1 + 1 2 and 9 36. So second diagram, this circle belongs to only English, only reading English, and this circle belongs to reading only Hindi, and the next, the Hindi, this is okay, right? Another one is next, this triangle belongs to Hindi, this square belongs to తెలుగు. ఇవి మనకు వచ్చినటువంటి డయాగ్రామ్. సో బేస్డ్ ఆన్ దీస్ డయాగ్రామ్స్ we observe some of the problems, very important basic method. సో బేసిక్ అనేది మనం నేర్చుకుంటే ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా ఉంటుంది మనకి. సో ఫస్ట్ వన్ మనకి ప్రాబ్లం ఏమొస్తుంది? దోస్ హు ఆర్ రీడింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చదివేవారు సంఖ్య, ఇంగ్లీష్ చదివేవారి సంఖ్య మనకి కనుక్కోవాలి. ఇంగ్లీష్ చదివేవారి యొక్క సంఖ్య మనం ఎట్లా కనుక్కోవాలి? ఇది మనకి ఇంగ్లీష్ యొక్క సర్కిల్. ఈ సర్కిల్లో మనకి ఎవరెవరు ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ సర్కిల్లో 8 ఉంది, 8. నెక్స్ట్ ఎవరున్నారు? ఈ సర్కిల్ లోపల ఈ 9 కూడా ఉంది. అంటే ఈ 9 మంది ఇంగ్లీష్ చదువుతారు, అలాగే హిందీ చదువుతారు, కానీ తెలుగు చదవరు. ఓకే, బయట ఉన్నారు కాబట్టి 9. నెక్స్ట్ 7 ఎక్కడుందో చూడండి. 7 కూడా సర్కిల్ లోపలే ఉంది. ఈ 7 ఇంగ్లీషు చదువుతారు, తెలుగు చదువుతారు. ఓకే రైట్. 7 నెక్స్ట్ ఈ 3 కూడా సర్కిల్ లోపలే ఉంది. సో టోటల్ మనకి ఎంతమంది వచ్చారు? 8 + 9 + 7 + 3. 8 + 9 17, 17 + 7
17 plus 7 24, 24 plus 3 27. ఈ 10 ఎందుకు కాదయ్యా అంటే ఈ 10 ఓన్లీ ట్రయాంగిల్లో మాత్రమే ఉంది, సర్కిల్లో లేదు. అందుకని ఈ 10 మంది ఇంగ్లీష్లోకి రారు. అట్లాగే ఈ 5గురు ఉన్నారు, ఈ 5గురు కూడా సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్నారు. అందువల్ల వీళ్ళు మనకి ఇంగ్లీష్ చదివే వాళ్ళ కింద రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 12 అనేది ఓన్లీ తెలుగు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఓన్లీ ఇంగ్లీష్. దోస్ హు ఆర్ రీడింగ్ ఓన్లీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివే వాళ్ళు మాత్రమే కావాలి. నాకు ఇంగ్లీష్ చదివే వారు మాత్రమే. ఎవరున్నారు? ఇక వీళ్ళంతా కూడా మీరు ఇదంతా ఇంగ్లీష్ చదివేవారు మాత్రమే అంటే ఇంగ్లీష్ యొక్క ఏరియా మాత్రమే చూడాలి, మిగతా అది ఏది మనం చూడకూడదు. అంటే ఈ సర్కిల్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇట్లా, ఇది మాత్రమే మనకి ఇంగ్లీష్. రిమైనింగ్ ఏది ఆ ఏరియా మాత్రమే మనకి ఇంగ్లీష్, రిమైనింగ్ ఏది కూడా మనకి కాదు. ఎందుకంటే మిక్స్డ్ అయిపోతుంది. 9 తీసుకున్నాం అనుకో, అంటే ఇంగ్లీష్లో ఉన్నాడు, అటు హిందీలో ఉన్నాడు, సర్కిల్లో ఉన్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ చూసాం కదా. సో కాబట్టి ఇంగ్లీష్ చదివేవారు మాత్రమే అంటే ఈ ఏరియా మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. అంటే ఎప్పుడు అది 8. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హిందీ మరియు ఇంగ్లీష్ చదివేవారి సంఖ్య. హిందీ మరియు ఇంగ్లీష్ చదివేవారి సంఖ్య. హిందీ అండ్ ఇంగ్లీష్ చదివే వారి సంఖ్య ఎంతమంది చూడండి. ఇప్పుడు మీకు హిందీ కావాలి, ఇంగ్లీష్ కావాలి. హిందీ, ఇంగ్లీష్ అప్పుడు ఎంతమంది వస్తున్నారో చూడండి అయ్యా ఒక్కసారి. సో ఈ 10 మంది తీసుకున్నాము అంటే వారు ఇంగ్లీష్లో లేరు కాబట్టి ఇది కాదు. 5గురు కూడా కాదు. అట్లాగే ఈ 3 అనేది మనం తీసుకున్నామంటే ఇతను తెలుగు కూడా చదువుతున్నాడు, తెలుగులో కూడా ఉన్నాడు. 7గురు తెలుగులో ఉన్నారు, 5గురు తెలుగులో ఉన్నారు. సో ఇప్పుడు మనం తీసుకోవలసినటువంటిది ఏమైతే అంటే ఇక్కడ ఇంగ్లీషు అండ్ హిందీ చదివేవారు కావాలి. ఈ 8 మంది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చదువుతారు కాబట్టి ఇది హిందీ, ఇంతవరకు ఇది హిందీ ఏరియా. సో 9 వీళ్ళకి 7గురు. ఓకే, వీళ్ళు సర్కిల్లో ఉన్నారు. ఈ 5గురు లేరు. ఈ 7 అనేవాడు ఈ ట్రయాంగిల్లో ఉన్నాడు, సర్కిల్లో ఉన్నాడు కాబట్టి 9 కూడా సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. సో హిందీ 3 అనేది ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి కాదు. సో 5 అనేది సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి కాదు. సో మెయిన్గా 9, 7 వస్తుంది. 9, 7 అంటే 16గురు. 4th ప్రాబ్లం చూద్దాం. తెలుగు చదవకుండా ఇంగ్లీష్ అండ్ హిందీ చదివే వారి సంఖ్య. దోస్ హు ఆర్ నాట్ తెలుగు, the only Hindi and English. Okay, so తెలుగు చదవకుండా మనకి ఎవరు కావాలి? హిందీ అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎవరు చెప్పండి, ఎవరు వస్తారు ఇక్కడ? మనకి తెలుగు చదవకూడదు అంటే ఈ ఏరియా మొత్తం మనకి తెలుగు వస్తుంది, తీసే పక్కన పడే. నెక్స్ట్ హిందీ, ఇంగ్లీష్ చదవాలి. ఈ 10 తీసుకున్నామనుకో మనకి సర్కిల్ బయట సైడ్ ఉన్నాడు కాబట్టి కాదు. సో అట్లాగే 8 తీసుకున్నామంటే ఇంగ్లీష్ అంటే మనకి మిగిలిపోయింది ఏంటి? 9. అర్థమైందా? తెలుగు చదవకుండా హిందీ, ఇంగ్లీష్ చదివేవారు
అంటే ఇది మొత్తం ఇక్కడ దీంట్లో మనం తీసుకుంటే వీళ్ళందరూ తెలుగు చదివేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తీసాయి, ఇది ఎంత క్లోజ్. నెక్స్ట్ 10, 9, 8 చూడు. 8 అంటే ఓన్లీ ఇంగ్లీష్, 10 అంటే ఓన్లీ హిందీ. సో ఇప్పుడు మనం అడిగింది ఏంటి ఇక్కడ? హిందీ ఇంగ్లీష్, హిందీ ఇంగ్లీష్. సో హిందీ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఇతను 9 తీసుకున్నాడు, 9 ఇంగ్లీష్లో ఉన్నాడు, అట్లాగే ట్రయాంగిల్లో కూడా ఉన్నాడు కాబట్టి హిందీ. ద నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంని మనం కన్సిడర్ చేద్దాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ చదివేవారి సంఖ్య. తెలుగు ఇప్పుడు మారిపోయింది ఇక్కడ. దోస్ హు ఆర్ రీడింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు అండ్ ఇంగ్లీష్. దోస్ హు ఆర్ రీడింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు తెలుగులోకి వద్దాం, ఇంగ్లీష్లోకి వద్దాం. చూడండి, ఇది మనకి తెలుగు చదివేవారి ఏరియా. తెలుగు చదివేవారి, ఇంగ్లీష్ చదివే, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చదవాలి అని అంటే మనకి ఎవరు వస్తారు? తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చదవాలి, ఓన్లీ తెలుగు కాదు. సో కాబట్టి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇతను ఇంగ్లీష్ అవుతున్నాడు. సో సర్కిల్లో ఉన్నాడు కాబట్టి ఇంగ్లీష్ అవుతున్నాడు, 7 వేసుకుందాం. నెక్స్ట్ ఇతను ఇది ట్రయాంగిల్లో ఉన్నాడు కాబట్టి ఇతను వస్తాడు, 3 ఇంగ్లీష్ అవుతున్నాడు, అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్లో ఉన్నాడు, 7 + 3 10. ఇంకెవరు ఉన్నారు? ఈ 5 అనేవాడు హిందీలో ఉన్నాడు, అటు ఇంగ్లీష్లో లేడు కాబట్టి ఇతన్ని మనం కన్సిడర్ చేయం. ఈ 9 అనే అతను హిందీలో ఉన్నాడు, తెలుగులో లేడు, కన్సిడర్ చేయం. ఈ 10 అనేవాడు హిందీలో ఉన్నాడు, కన్సిడర్ చేయం. సో కాబట్టి మనకి ఇట్లా వస్తుంది ఆన్సర్, 10 మంది వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ది. తెలుగు అండ్ ఇంగ్లీష్ చదువుతూ హిందీ చదవకుండా ఉండేవారి సంఖ్య. బాగుంది ప్రశ్న, చాలా బాగుంది కదా. తెలుగు అండ్ ఇంగ్లీష్ చదువుతూ హిందీ చదవకుండా ఉండేవారు. ఏంటి ఇక్కడ ఆన్సర్? చూడండి, ఇక్కడ మనకి తెలుగు ఇంగ్లీష్ చదువుతూ హిందీ చదవకుండా ఉండేవారి సంఖ్య. తెలుగు చదవాలంట, ఇంగ్లీష్ చదవాలంట, హిందీ మాత్రం చదవకూడదంట. సో హిందీ చదవకూడదు అని అంటే సో వీళ్ళందరూ హిందీ చదువుతారు. ఈ ట్రయాంగిల్ తీసి పక్కన పెట్టు, అయిపోయింది. ఈ ట్రయాంగిల్ ఎవరెవరు ఉన్నారు? 9, 10, 7, 5 ఉన్నారు. వీళ్ళందరూ తీసి పక్కన పెట్టు. ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ చదువుతూ హిందీ చదవకుండా, వీళ్ళందరూ హిందీ చదువుతారు కాబట్టి ఈ ట్రయాంగిల్ని మనం ఇక్కడ క్లోజ్ చేసి, ఇప్పుడు మనకి ఏం కావాలి? తెలుగు మరియు ఇంగ్లీష్ 2 చదవాలి, ఓన్లీ ఒక తెలుగు కాదు. అంటే ఇతను ఒక్కడే. అంటే ఆన్సర్ మనకి 3. ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 3 అవుతుంది. సో ఇంకా 3 ఉన్నాయి, దీని మీద మళ్ళీ చూద్దాం. సో నెక్స్ట్ అర్థమవుతుంది కదమ్మా? వెరీ గుడ్. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లంకి. ఐ విల్ గో విత్ నెక్స్ట్ ప్రాబ్లం. సో దీని మీదే మళ్ళీ ఇంకొక ప్రాబ్లంని మనం డిస్కస్ చేద్దాం. సో 7th ప్రాబ్లం. తెలుగు అండ్ హిందీ చదివే వారి సంఖ్య. 7th ప్రాబ్లం. తెలుగు, దోస్ హు ఆర్ రీడింగ్ తెలుగు అండ్ హిందీ చదివే వారి సంఖ్య. చదివే వారి సంఖ్య ఎంత? ఇక్కడ చూడ, తెలుగు అండ్ హిందీ ఓన్లీ. తెలుగు అండ్ హిందీ చదివే వారి సంఖ్య. ఈ సర్కిల్ అంతా కూడా ఇంగ్లీష్ కింద వస్తుంది, దీన్ని ఇప్పుడు తీసేయి. ఇప్పుడు ఏమొస్తుంది? ఈ సర్కిల్ ఇంగ్లీష్ యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఇంగ్లీష్ యాడ్ అవ్వలేదు. సో దిస్ విల్ నాట్ బి కన్సిడర్ హియర్. ఓన్లీ తెలుగు అండ్ హిందీ రీడింగ్. సో ఓన్లీ హూ ఆర్ రీడింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో కాబట్టి
వీళ్ళు వస్తారు. ఈ సర్కిల్లో 9, 7 ఇదే తీసే అవుట్ సైడ్ ఉన్నారు వాళ్ళు తెలుగు. కాబట్టి తెలుగు హిందీ అంటే తెలుగు హిందీ చదివేవారి సంఖ్య. ఇక్కడ తెలుగు మరియు హిందీ చదివేవారి సంఖ్య అంటే సో ఈ సర్కిల్లో ఇది ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది. ఈ 9 అనేవాళ్ళు తెలుగుకి అవుట్ సైడ్ ఉన్నారు, రారు. ఈ 10 అనేవాళ్ళు తెలుగుకి అవుట్ సైడ్ ఉన్నారు, వీళ్ళు రారు. ఈ 3 అనేటువంటి వ్యక్తి మనకి తెలుగులో ఉన్నాడు, తర్వాత హిందీకి అవుట్ సైడ్ ఉన్నాడు. కాబట్టి తెలుగు హిందీ చదివే వారి సంఖ్య మనకి తెలుగు హిందీ ఓన్లీ 7 ఇది వస్తుంది. 7 + 5 = 12. ఇది ప్రాబ్లం, రైట్. ఇప్పుడు ఇంగ్లీష్ కాకుండా తెలుగు అండ్ హిందీ చదివేవారు. ఇంగ్లీష్ కాకుండా తెలుగు హిందీ చదివేవారు. ఇంగ్లీష్తో పని లేదు నాకు ఇక్కడ, ఓన్లీ తెలుగు హిందీ చదవాలి. ఇంగ్లీష్తో పని లేకుండా అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పాను చూడు, సర్కిల్తో పని లేదు. ఇప్పుడు కరెక్ట్గా మనకి సర్కిల్తో పని లేదు. ఇంగ్లీష్ అనేది కాకుండా అన్నాడు కాబట్టి దీన్ని తీసేయి. ఇందాక తెలుగు హిందీ అన్నాడు కదా, తెలుగు హిందీ అని అన్నప్పుడు ఈ సర్కిల్ కూడా ఇందులో 7 అనేది ఉంది. సో కాబట్టి ఇంగ్లీష్ కాకుండా తెలుగు మరియు హిందీ చదివేవారు అని అంటే ఇంగ్లీష్ తీసేసాయి. అని ఇప్పుడు ఇంగ్లీష్ కంప్లీట్గా తీసేసాయి. ఇప్పుడు తెలుగు హిందీ చదివేవారు రెండూ చదవాలి, తెలుగు చదవాలి, హిందీ చదవాలి. ఈ 10 తీసుకుంటే తెలుగులో లేరు, హిందీలో ఉన్నారు, కాబట్టి ఇతను కాదు. ఈ 12 తీసుకుంటే ఓన్లీ తెలుగులో ఉన్నారు, హిందీలో లేరు. 12 అనేది హిందీలో లేరు, అవుట్ సైడ్ సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్నారు. కాబట్టి ఈ 7, 3 తీసుకుంటే ఇంగ్లీష్లో ఉన్నారు, ఇంగ్లీష్ కాకుండా అన్న కాబట్టి ఓన్లీ 5. నెక్స్ట్ ఐ విల్ గో విత్ 9th ప్రాబ్లం. సో తెలుగు హిందీ ఇంగ్లీష్ చదివేవారి సంఖ్య. దోస్ హు ఆర్ రీడింగ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఓన్లీ. సో తెలుగు, సో మనకేంటి హిందీ తెలుగు ఇంగ్లీష్ చదివే వారి సంఖ్య. ఇప్పుడు చెప్పండి మీ యొక్క ఆన్సర్. మొత్తం 3 చదవాలి అని అంటే ఈ 12 తీసుకున్నాము అని అంటే ఇతను హిందీ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఉన్నాడు కాబట్టి ఇతను తీసేసాయి. 10 తీసుకున్నాము అని అంటే ఇతను తెలుగులో లేడు. 9 తీసుకుందామంటే తెలుగులో లేడు. 7 తీసుకుందామా, 7 తీసుకున్నాము అంటే మనకి ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ 5 తీసుకుందామా అని అంటే మనకి ఇంగ్లీష్లో లేడు. 3 తీసుకుందాము అని అంటే మనకి ఇతను ఎక్కడున్నాడు, హిందీలో లేడు, ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఉన్నాడు. సో కామన్గా మనకి 7 తీసుకుంటే సర్కిల్లో ఉన్నాడు, ఇంగ్లీష్లో ఉంది, ట్రయాంగిల్లో ఉన్నాడు, హిందీలో ఉన్నాడు, అలాగే తెలుగులో ఉన్నాడు. సో కామన్గా మనకి ఎవరున్నారు, 7 ఉన్నారు. సో ఇది మనకి ప్రాబ్లం.